తెలియదు నేను ఇంత బద్ధకస్తురాలని ఎట్లా తయారవుతున్నానో ఏమో. ఈ వీడియో తీసి 1 వీక్ 10 డేస్ అయిపోతుంది. అంటే తొలి ఏకాదశి రోజు ఈ వీడియో తీసింది. ఇవాళ పోస్ట్ చేస్తున్నా నేను. ఇవాళ ఎంత డేటు 3, ఈరోజు పోస్ట్ చేస్తున్నా. వీడియోలోకి వెళ్తే ఇది బాసర్కి పక్కనున్న ఎంచా గ్రామము. ఎంచాలో విఠలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కొండపైన. ఇప్పుడు బద్ధకం ఎక్కువై నడుచుకుంటూ పోవాల్సింది బండి మీద పోతున్నాం. ఇంత తిండి ఎక్కువ అవుతుంది. పిల్లలతో ఇప్పుడు చేతనైతే లేదు. ముందంటే సింగిల్గా ఉండే అని చెప్పేసి పోతుండే కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఈ మెట్ల మార్గాన ఎక్కి పోవాల్సింది అసలు. కానీ అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే అని చెప్పేసి బండి మీద మళ్ళీ ఆ పిల్లలు నడవరు, ఎత్తుకొని పోవాలా. ఊరికే నడుస్తేనే ఆయాసం వస్తుంది, ఆస్తమా పేషెంట్ లాగా. కానీ ఏం చేద్దాం, ఇక బండి ఉన్నది కదా, సులువు దారి ఉంటే మనము అట్లాంటి దారులు ఎందుకు, కష్టపడే మార్గాలు ఎందుకు చూస్తాము. అట్లా అని చెప్పేసి బండి మీద వచ్చేసినాము. ఆ రోజు వెదర్ ఎంత బాగుండెనో. అటు ఎండ లేదు, ఇటు వాన లేదు, మంచి మబ్బు లేదు. గొడుగులో మీకు ఎండ తగలకుండా గొడుగు నేనే అని చెప్పినట్లుగా మంచిగా మబ్బులు, పెద్ద పెద్ద మబ్బులు మంచిగా ఉండే. మేము వెళ్ళినాము, దర్శనం చేసుకున్నాము. మాకు మంచి దర్శనం అయింది. మీరు ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అస్సలు ఫీల్ గారు మీరు, అంత మంచిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వెదర్ ఇట్లనే ఉంటుంది. ఎప్పుడు మరి పడితే కొంచెం వర్షం పడిపోతుంది కానీ మంచి వెదర్ ఉంటుంది. తొలి ఏకాదశి రోజే వెళ్తారు ఇక్కడికి. మేము వెళ్ళాము. హారతి ఆ టైంకి హారతి చేస్తున్నారు. పొద్దున్నే వెళ్తే చాలా రష్ ఉంటుందని చెప్పేసి మేము మధ్యాహ్నం వెళ్ళినాము. అంటే 2 తర్వాత వెళ్తే మంచిగా ఉంటుంది. హారతి తీసుకున్నాము. మళ్ళీ ఇట్లా వెనకాల తిరిగి పోతే ఇక్కడ రుక్మమ్మ ఉంటుంది. రుక్మమ్మది కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుండి ఈ గుడి పైన వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. అది పాతకాలంలో కట్టిన మెట్లు అట్లా అప్పటి నుండే. అంటే దేవుని పైన నడవడానికి లేదు, మళ్ళీ అట్లా అనుకునేరు. అవి గోపురాలు పెద్దగా ఉంటాయి. పక్కన నుండి ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ తిరగడానికి ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మీరు చూస్తే అర్థమవుతుంది, చూడండి. ఇట్లా గోపురాలు అవి. ఈ పక్కన పైనుండి చూస్తే నిజంగా స్వర్గము. స్వర్గం అంటున్నా అని చెప్పేసి నేనేం పోయి స్వర్గం చూసి మీకు వచ్చి చెప్పలేను కానీ ఇది చూస్తే అట్లా అనిపిస్తుంది. అంత బాగుంటుంది. దీన్ని మోక్ష మార్గము అని అంటారు. అది మా వాడిని సీదెళ్ళమంటే ఆడు ఉల్టెళ్ళి వస్తున్నాడు. మళ్ళీ వీళ్ళ పిల్లలైతే ఏమైనా ఎంజాయ్ చేసిండ్లా, మస్తు ఎంజాయ్ చేసిండ్రు. దీంట్లో నుండి ఇక ఆట అయిపోయింది వాళ్ళకి. జనాలు తక్కువ ఉండే అని చెప్పేసి మంచిగా ఆడుకున్నారు పిల్లలందరూ. ఇప్పుడు నేను వెళ్తా చూడండి. నెక్స్ట్ మా పాప రియాక్షన్ చూడండి ఎట్లుంటుందో. వెదర్ ఎంత బాగుందో. అనుకున్నదంటే నేను ఇందులోకి వెళ్ళిన తర్వాత అక్కడనే ఇరుక్కున్నా అనుకొని నన్ను లాగుతుంది. అమ్మ నువ్వు వెళ్ళు బయటికని. అదిగో దండకించి మళ్ళీ నేను బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళది అదే పని, ఇంకా అదే ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇది చూడండి ఇట్లా మబ్బులు, ఆ కింద మొత్తం గ్రీనరీ, ఏదో చేప వరిసినట్లు ఉన్నది కింద. పైననేమో అట్లా మబ్బులు ఎంత గొడుగు పట్టినట్లు లేదా చెప్పండి మీరే, ఎంత మంచిగా ఉంది. మంచి దర్శనం అయిపోయింది మాది. మేము మళ్ళీ సాయంత్రం దిగి వెళ్ళిపోయినాము ఇంకా ఇంటికి. అక్కడ తినడానికి బాగుంటుంది. అంటే రాంగా స్నాక్స్ తెచ్చుకున్నాము, అదే తీసుకున్నాము. మా పాప నాది నాకే వెయ్యి అని చెప్పి ఆమె తింటుంది.